ఆ, ఆ. ఆహా, ఇది అపజయ ధ్వని చూడండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? కేకలు వేస్తున్నారంట. కేకలు గట్టిగా కేకలు వేస్తుంటే ఏమంటాడు ఒక ఆయన? ఇది జయధ్వని కేకలంట. అబ్బాబ్బా, ఎవరు చెప్తారండి చెప్పండి? ఎవరి చెవులో క్యాబేజ్ పెడతారు వీళ్ళు? చెప్పండి ఏమన్నాడు? ఇది జయధ్వని కాదయ్యా, అపజయధ్వని అని నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి నాకు ఎన్నో తెలుసు అని. మోసపోకుడి. ఆ, దేవుడు వెక్కిరించబడు. దేవుడు మనం మోసం చేసి చెప్పండి. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని అబ్బాబ్బే నేను ఏం చూడదని వెనకాల పెట్టేసేసుకొని, మళ్ళీ చూసి 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 వెనకాల పెట్టేసేసుకొని, టీవీలో చూసి చూసి అబ్బాయి నేనేం చేయలేదు రిమోట్ మార్చేసి, మళ్ళీ అబ్బాయి ఏం లేదని చెప్పి దాచేసుకొని, కదండి ఎవరు చూడలేదు అనుకుంటాం మనం అనుకుంటాం. కానీ దేవుడు అన్నీ కూడా చూస్తున్నాడు అంటున్నాడు. ఒక ఆయన సమాధానం చెప్తున్నాడు, ఇదిగో జయధ్వనులు వస్తున్నాయి. ఊరుకోయ్యా, నోరు మూసుకో. జయధ్వనులు ఏంటి నాకు తెలియదేంటి? ఇదంతా అపజయధ్వని, ఇది ఉట్టిదే. ఇది జయధ్వని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది జయధ్వని కానే కాదు, అపజయధ్వని. ఎందుకంటే మనుషులు వారి జీవితాల్లో పాపానికి లోకానికి అప్పగించేసుకున్నారు. తెలుసు, నాకు మోషకు తెలుసు, దేవునికి తెలుసు, ఇది నిజమైనటువంటి ధ్వని కాదు. నేడు సంఘాల్లో మీటింగుల్లో సభల్లో చాలామంది కేకలేసి అలరేసేసి ఆహా ఎంత ఆరాధన చేస్తున్నారండి, ఎంత ఆరాధన చేస్తున్నారండి, ఎంత ఆరాధన 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 పోడ, అదంత రోదన అయితే అంత ఉట్టిదే. చాలా సంఘాలు ఇప్పటికీ కూడా దేవుని వాక్యం ఎప్పుడు చదవలేదు. ఒక్కసారి కూడా బైబిల్ చదవాల. ఒక్కసారి కూడా బైబిల్ చదవకుండా మా మీదకి వస్తారు యుద్ధానికి మాట్లాడతాకి. మీరేంటండి అరవద్దు కేకలేద్దని, అరవని బైబిల్ ఉందా నాకు చెప్పమంట. అది చెప్పలేరు. చదివారంటే చదవనో లేదు అంటే గొప్పగా కేకలు. ఇక్కడ కేకలేసారు కదా, కేకలేసి ఏమంటున్నాడు? జయధ్వని అంటే ఆయన ఏమంటాడు పక్క ఆయన? కానీ ఇది జయధ్వని కాదంటున్నాడు ఒక ఆయన. మరి ఎవరికి అర్థమైంది? దేవుని వాక్యాన్ని ఎవరికి అర్థమవుతుంది అంటే వాక్యాన్ని చదివేవాడికి, వాక్యాన్ని ప్రేమించేవాడికి ఇది నిజమైన ఆర్కెస్ట్రా కదండి, డబ్బా ఆర్కెస్ట్రా అర్థమవుద్ది. ఇది నిజమైన ఆరాధన అర్థమవుద్ది, ఇది డబ్బా ఆరాధన అర్థమవుద్ది. ఇది నిజంగా దేవుని స్తుతించాడా లేకపోతే దేవుని మహిమపరచాడా? ఈ రోజున అందరూ దేవుని ఆరాధించడం ఏం చేస్తున్నారు చెప్పండి? మంచి మంచి ఆర్కెస్ట్రా ఉండడం తప్పేం కాదు. నేను కూడా ఆర్కెస్ట్రా ప్రేమిస్తాను, ఆర్కెస్ట్రా ఉండాలి కూడా, నేను కాదంటలా. కానీ దాన్ని చూసుకొని ఒక 10 ఆర్కెస్ట్రాలు కదిలి 10 రకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసుకొని వెనకాల పొగ పెట్టి మంచి మంచి డిస్కో లైట్లు పెట్టేసి ఆరాధన అంటుంటే అబ్బాయిలు ఎంత ఆరాధన చేస్తున్నారో కూర్చోవాలి అనుకుంటున్నారు పాపం. ఆ గంట అయిన తర్వాత, అరగంట అయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా దేవుని ఆరాధించాడా వాడు?